సుదీర్ఘ వాదన తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు హైకోర్టు న్యాయమూర్తి. తదుపరి విచారణ జరిగేంత వరకు, దీనిపైన తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అరెస్టు చేయొద్దనేటువంటిది స్టేట్మెంట్ ఇచ్చారు. అడ్వకేట్ ఉన్నారు అన్న, ఏమి వాదనలు జరిగాయి, ఏ అంశాలను బేస్గా తీసుకోవడం జరిగింది, నెక్స్ట్ హైకోర్టు ఎందుకు అలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది? అదే ఎఫ్ఐఆర్లో వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏదైతే ఐపీసీ 409 కానీ 405 కానీ 120B కానీ లేకపోతే ఏసీబీ కేసులో 13(1), 13B కానీ ఈ సెక్షన్లు కూడా మొదటి నుంచి మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు. ఇందులో ఏసీబీ కేసు అనేది తీసుకొచ్చారు. ఏసీబీ కేసు అనేది ఎంటర్ కావాలంటే లంచాలు ఇచ్చిన వాళ్ళు ఉండాలి, తీసుకున్న వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ లంచం ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. కేటీఆర్ గారు ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణలో ఈ రేజ్ ఏదైతే ఉందో వచ్చిందో అది కంటిన్యూ కావాలి. అది వెనకకు పోతుంది. అగ్రిమెంటు వాళ్ళకి పైసలు రాలేదని ఎవరైతే వాళ్ళు స్పాన్సర్ చేసే వాళ్ళు వెనకకు పోయిర్రో ఈ వెనకకు పోయిన వాళ్ళు పోవడం ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన వాళ్ళు వెనకకు పోతుంటే అది పోవద్దు, తెలంగాణ డెవలప్, ఇది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఆ రోజు పైసలు ఇవ్వడం జరిగింది. ఆ పైసలు కూడా సీదా బ్యాంకు ద్వారా అక్కడ ఫార్ములా ఈ సీఈఓకి వెళ్ళాయి. కాబట్టి ఇక్కడ లంచాలు ఏముంది, లంచం ఎవరిచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఈ ఏసీబీ సెక్షన్ ఎట్లా అప్లికబుల్ అవుతుంది అనేది ఫస్ట్ కంటెన్షన్ మేము తీసుకునేది. రెండోది ఏంటంటే 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేశారు. ఇది ఎట్లా అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది ఉండాలి. దేర్ షుడ్ బి ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆ రోజు లలితా కుమార్ జడ్జిమెంట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. కాబట్టి ప్రాథమిక విచారణ లేకుండా ఇది ఒకటి సాయంత్రం 5:30కి ఇస్తే ఉదయం ఎఫ్ఐఆర్ కావడం అనేది ఇక్కడ ఏదో ఒక పొలిటికల్ వెండెట్ అంటే ప్రతీకార చర్యలు తీసుకోవాలనో లేకపోతే అవతల గవర్నమెంట్ మీద ఇది చేయాలనే ఉద్దేశంతో కనబడుతుంది అనేది ఒకటి తీసుకున్నాం. రెండోది, నువ్వు ఎప్పుడు సంవత్సరం కింద జరిగినటువంటి ఈ ఇష్యూని ఈలో ఎందుకు ఇచ్చారు, మీరు ఇన్ని రోజులు ఏం చేశారు, ఇంత ఇనార్డినెన్స్ డిలే జరిగింది కదా, ఈ ఇనార్డినెన్స్ డిలేకి మరి కారణాలు ఏంటి, ఎందుకు అని అంటే దాని దగ్గర వాళ్ళ దగ్గర సరైన సమాధానాలు లేవు. కాబట్టి మనకు ఆ రోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చారు. తర్వాత మధ్యలో వచ్చింది కేసు, ఆ రోజు కూడా చెప్పారు మేము కౌంటర్ వేస్తాము, ఇది ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదు, అనేక రకాల ఇన్వెస్టిగేషన్లు డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవాలి, తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ని సేకరించాలి, దీనికి సమయం పడుతుందని చెప్పారు. అరే నువ్వు నిజంగా తప్పుంటే ఇదెంత పెద్ద విషయం, దొంగను పట్టుకోవటము నువ్వు ఏసీబీ దగ్గర ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, అసలు ఏం జరిగిందనేది తేల్చడానికి 24 గంటల్లోనే చేయొచ్చు నువ్వు. కానీ ఈ రోజు వరకు ఇంకా కౌంటర్ వేస్తా, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, ఇది ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదు అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు చూస్తే ఏమర్థమవుతుందంటే ఇది మీరు పెట్టిన కేసు నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ కోర్టు ఈ కేసుని కనుక తీసివేస్తే వాళ్ళ యొక్క మళ్ళీ ప్రభుత్వం కానీ లేకపోతే అక్కడ కేసు పెట్టిన వాళ్ళ యొక్క ఏమవుతుంది, ప్రజల ముందు నవ్వుబాట్ల పని అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అది కనబడతా ఉన్నది. కానీ వాస్తవానికి అక్కడ ఏం లేదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటున్నారు. ఇప్పుడు ప్రొసీజర్ వయలేషన్ జరిగింది అనేటువంటిది, దాంతోపాటు ఎక్స్పెండిచర్కి సంబంధించిన విషయంలో చర్చ జరిగిందా, వాదనలు ఇద్దరు వాదనలు విన్నారా, దాని గురించి ఏమేమి జరిగింది అసలు? మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి మా ఆర్గ్యుమెంట్ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లు ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు, ఇదే మా కంటెన్షన్. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగింది, రెండో సంబంధించిన అగ్రిమెంట్కి ముందే ఈ డబ్బులు జరిగితే అది అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ ఆమోదం ఉండాలి, లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు. కానీ అవి ఎక్కడ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర లేవు. అది కేవలం ఒక ఓవరాల్గా మాత్రమే మాట్లాడుతున్నారు. కోర్టుని సాటిస్ఫై చేసే విధంగా ఆర్గ్యుమెంట్స్ లేవు. కాబట్టి ఆ కోర్టు ఇరువాదనలు విన్నారు, వాళ్ళు కూడా ఏదో చెప్పినారు, 1-2 జడ్జిమెంట్లు. తర్వాత కోర్టు కూడా ఇవన్నీ చదివిన తర్వాత చూసిన తర్వాత ఏందనేది తేలుస్తుంది. కానీ ఒకటి ఏంటి అంటే నువ్వు ఇట్లా కేసు పెట్టంగానే అరెస్ట్ చేస్తా, లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టంగానే అరెస్ట్ చేస్తా, చేతిలో ఉంది కాబట్టి ఏ సెక్షన్ అయినా పెడతా అంటే నడవదు అనేది ఇప్పుడు కోర్టు మనకి మధ్యలో ఉన్నది. కాబట్టి ఆ కోర్టు అన్ని విషయాలు వింటున్నది. కాబట్టి ఆ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చివరి వరకు మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇనార్డినెన్స్ డిలే అనే అంశానికి వాళ్ళు సమాధానం చెప్పట్లే, ప్రిలిమినరీ ఎంక్వైరీ దానికి సమాధానం చెప్పట్లే, ఒకటే రోజులో ఎఫ్ఐఆర్ ఎట్టగడతావు 12 గంటలు చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను మేము కోర్టు చేయడం జరిగింది. ఈరోజు కూడా వారు కూడా నమ్మినారు, ఇరు వాదనలు విన్న తర్వాత అది న్యాయం అనేది వాళ్ళు తేలుస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు అనే ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది. కానీ నిజంగా ఏదైనా ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కోర్టులో మనం కేసు వేస్తే దాన్ని ఏమంటే కొట్టివేయచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పే ఏమైనా ఉంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. అక్కడ పెద్ద తలవండిన మేధావులు ఉన్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళు.
చదువుకున్న వాళ్ళు. హైకోర్టులో ఏసీబీ వేసినటువంటి విచారణకు సంబంధించి ఏసీబీ వేసినటువంటి పిటిషన్ పైన రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన నెక్స్ట్ 7th రోజున ఈడీ కేసు కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి అది ఎట్లా ఫాలో అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఏదైనా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, అది ఈడీ కానీ ఏసీబీ కానీ ఇంకేదైనా క్రిమినల్ సెక్షన్లు పెట్టని. నేను తప్పు చేయలేదు, ఆ రోజు చేసింది విషయం ఆయన చాలా స్పష్టంగా వీళ్ళు ఏదైతే ఇది తెర మీదకి తీసుకొచ్చారో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, బాబుగో ఇది జరిగింది, నేనే ఇచ్చినాగో ఈ డబ్బులు చెప్పినా, ఇవి ఇక్కడి నుంచి బ్యాంకు నుంచి అక్కడికి పోయినాయి, ఇదంతా ఎక్కడ కూడా మేమేం దాన్ని డిఫర్ కావట్లే, దీంట్లో అవినీతి లేదు అంటున్నాం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదు అంటున్నాం, మేము ఎక్కడ మేము దొంగతనం చేయలేదు, ఆ పైసలు మేమేమన్నా తీసుకోలేదు, మా కేటీఆర్ తీసుకోలేదు, లేదా కేటీఆర్ సంబంధించిన వ్యక్తులకు వచ్చినాయి కానీ తీసుకునే సంబంధం లేదు, వచ్చినట్టు కానీ లేదు. ఇంత క్లిస్టర్ క్లియర్గా ఉన్న కేసుని ఏదో కేసులా పెట్టాలనే ఉద్దేశంతో కేసులు రిజిస్టర్ అయినట్టు జరుగుతూ ఉన్నది. సరే ఏదేమైనా హైకోర్టు అనేది ఉన్నది, మనం కోర్టును నమ్మాలి, కోర్టు అంటే గౌరవం ఉన్నది, న్యాయం గెలుస్తుంది అనేది మనం చూద్దాం. అది ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే దాని మీద వేరే, అది ఏదైనా ఉంటే అది వేరే చేసుకోవచ్చు, అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు నువ్వు పెట్టిన సెక్షన్స్ ఏవైతున్నాయో ఆ సెక్షన్స్ ఇక్కడ వర్తించవు అనేది మా కంటెన్షన్. ఇది మొత్తానికి వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు హైకోర్టు న్యాయమూర్తి. తదుపరి విచారణ ముగిసేంత వరకు దీనిపైన అరెస్ట్ ఉండొద్దు, కేటీఆర్ అరెస్ట్ ఉండదు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సో తీర్పు కూడా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఇరు వాదనలు విన్నారు. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వ తరఫుకు సంబంధించినటువంటి వాదనలు, ఇటు కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఆయన తరఫు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి సుదీర్ఘ వాదన తర్వాత తీర్పు రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఎలాంటి తీర్పు వస్తుందో అనేటువంటి ఒక ఉత్కంఠకు హైకోర్టు ఒక రిజర్వ్ తీర్పుతో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తదుపరి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నంత వరకు అరెస్ట్ చేయదనేటువంటిది ఆదేశాలు ఇచ్చారు. సో ఈ కేసు ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా వేసినటువంటి పిటిషన్ సందర్భంగా క్వాష్ కొట్టివేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఇచ్చినటువంటి తీర్పు. సో ఫర్దర్గా గవర్నమెంట్ ఎట్లా ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎట్లా మూవ్ అవుతారో చూడవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.